సంధ్యారంభవిజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమభ్రమరాభిరామమశకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని నక్షత్ర ప్రకరణం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494097777. Since 1990, reach your destination. జ్యోతిష్యము, గృహవాస్తు, ప్రశ్న, 1 నుంచి 21 ముఖములు కలిగినటువంటి జాతి నేపాల్ కాఠమాండు రుద్రాక్షలు, జాతి నవరత్నములు, 1374 రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక ఈ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఇప్పటి వరకు మనకి 22 నక్షత్రములైనవి. 23వ నక్షత్రమైనటువంటి ధనిష్ట అనబడేటువంటి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ ధనిష్ట నక్షత్రము యొక్క 1వ పాదం, 2వ పాదం మకర రాశిలో ఉంటాయి. 3వ పాదం, 4వ పాదం తక్కిన 2 పాదాలు కుంభరాశిలోకి వెళ్తాయి. ఈ ధనిష్ట నక్షత్రము యొక్క 1వ పాదం సింహ నవాంశలో, 2వ పాదం కన్యా నవాంశ, 3వ పాదం తులా నవాంశ, 4వ పాదం వృశ్చిక నవాంశలో చంద్రుడు ఉంటాడు. అప్పుడు పుడతారు వీళ్ళు. ఇది ఫండమెంటల్, అనుమానమే లేదు. అదే సృష్టి రహస్యం. ఈ పాదం ఈ రాశిలో ఉండగా వీడు పుడతారు అంటే మరి ఆ పాదం ఆ రాశిలో ఉండగా పుట్టటం అనబడేటువంటిది మరి అది శాస్త్రం యొక్క ఎంత గొప్ప పటిష్టత, వేదానికి తెలియంది ఏముంది. అందువల్ల వేద ప్రామాణికమైనటువంటి సబ్జెక్ట్ గనక ఇది. మనం ఇంగ్లీషులో సామెత చెప్తాం కదా, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ అని. ముందుగానే నిర్ణయింపబడినటువంటి చరిత్ర ఇది. అది జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనం. ఈ 1వ పాదం దగ్గరికి వచ్చేసరికి సింహ నవాంశ, 2 కన్యా నవాంశ, 3 తులా నవాంశ, 4 వృశ్చిక నవాంశలో చంద్రుడు ఉంటాడు. ఇక్కడ 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, కుంభరాశిలోకి వెళ్తున్నాడు. మళ్ళీ 3వ పాదం, 4వ పాదం కుంభరాశిలోకి వెళ్తున్నాడు. ఇక్కడ 4వ పాదం ఎక్కువ ఇబ్బందికరమైనటువంటిది. ఎందుకంటే చంద్రుడు నీచలో ఉంటాడు గనక. నిన్నటి రోజు మనం శ్రవణ నక్షత్రం గురించి చెప్పుకుంటూ 2వ పాదంలో చంద్రుడు ఉచ్చలో ఉంటాడు. ఉచ్చలో ఉంటే విశేష ఫలితాలు ఏమిటి అని, దానికి నెగటివ్ నీచలో ఉంటే మానసిక అప్రశాంతత, చింత, ఓవర్ టెన్షన్స్, ఓవర్ యాంగ్జైటీసు, అసంతృప్తి, ప్రతి పని యందు అసందిగ్ధత, ప్రతి పని అసంపూర్ణంగా పూర్తి చేయటం. ఎందుకంటే మనఃకారకుడు అయినటువంటి చంద్రుడు నీచలో ఉండటం వల్ల. సరే, ఇంకా వేరే గ్రహాలు ఏదన్నా కలిసి ఉండి ఆ నీచభంగ రాజయోగం ఏర్పడితే చంద్రుడికి నీచభంగ యోగం కనుక పట్టింది అంటే అది విశేషమే. అయితే ఇక్కడ నవాంశలో నీచభంగం జరగటానికి అవకాశాలు ఉండవుగా. జన్మరాశిలో ఇక్కడ నవాంశలో ఉంటున్నదే నీచ కనుక ఇంకా అది నీచభంగం జరిగేటువంటి ఛాన్సెస్ లేవు. అంటే ఈ రకములైనటువంటి మనస్తత్వాలు, లక్షణములు మార్పు చెందే అవకాశాలు లేవు ఈ నక్షత్రానికి. ప్రధానంగా 1, 2, 3 ఎట్లా ఉంచినా 4వ పాదానికి ఎక్కువ దోషములుగా చెప్పటం జరుగుతూ ఉంటుంది. అధిపతి కుజుడు చాలా ఫోర్స్ఫుల్ క్యాండిడేట్ కదా. ఆయన బాగా ఫోర్స్ కలిగిన వాడికి అసంతృప్తి, అశాంతి కూడా ఉన్నదంటే ఇంకా ఏం చేస్తాడు వాడు? అసలే కోతి, అందులో నిప్పులు దొక్కింది అని మనకో సామెత. అది నిప్పులు తొక్కకుండానే నిప్పులు దొక్కినట్టుగా పిచ్చి పిచ్చి అల్లరి పిచ్చి గోలా చేస్తుంది. అందులో నిప్పులు తొక్కింది అంటే ఇంకా ఎగిరి గంతులు పెట్టి అవి దూకి ఇవి దూకి నానా గందరగోళం చేస్తుంది.
ఆ రకంగా ఇంకా మూర్ఖత్వంగా మారిపోయే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. స్వతసిద్ధంగా జాతకంలో కూడా దోషములుండి దానికి తోడు ఇది నాలుగో పాదం కూడా అయ్యుంటే ఇక క్రౌర్యత్వం కానీ, క్రూరత్వం కానీ, శాడిజం కానీ, ఎదటి వ్యక్తుల్ని తిట్టి ఆనందపడతాం. కొంతమంది ఉంటారు చూడండి, పెళ్ళికొస్తారు, కావాలని భోజనం దగ్గర అల్లరి పెట్టుకుంటారు. ఏమిటంటే నేను గొప్పవాడిని, లేకపోతే నన్ను 10 మందిలో నాకు ఒక గుర్తింపు ఉండాలి అని. ఇప్పుడు సహజంగా నడిచి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎవరన్నా చూస్తారా? కామన్‌గా ఎవడి పని వాడు చూసుకుంటాడు. అదే చేతిలో ఉన్న గ్లాసో ఒక్కసారి జార విడవండి, పెద్ద శబ్దం అవుతుంది. ఒక్కసారి అక్కడ ఉన్న అందరూ కూడా తొంగి చూడటం జరుగుతుంది. అదే పెద్దగా ఒక వెర్రి కేక పెట్టారనుకోండి, ఠక్మని అందరూ కూడా ఇతని వైపు చూడటం జరుగుతుంది. అంటే తన వైపుకి దృష్టి మరల్చటం కోసం 10 మందిలో నేను వీరాది వీరుణ్ణి, శూరాది శూరుణ్ణి అని చెప్పుకోవటం వలన కలిగేటువంటి అదొక రకమైన మానసిక వ్యాధి. నువ్వు ఆ నలుగురిలో పెద్దగా తిట్టాల్సిన పని ఉంది? ఒక గుర్తింపు కోసమో, ఓ నలుగురి కోసమో. అదే బస్సులో ఎక్కాం, లేకపోతే ఓ ట్రైన్ ఎక్కాడు, లేకపోతే ఒక అది కూడా తన మాట చెల్లుబాటు అవుతుంది అని అన్న చోటే. అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, ఎయిర్పోర్ట్లో అరవండి అట్లా. ఎందుకని అరవట్లా? ఓ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి అరవట్లా. ఎందుకని అరవట్లా? ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరవట్లా. ఎందుకని? వాడు తిరిగి తంతాడని భయం. ఇక్కడ చెల్లుబాటు అవుతుంది కనుక ప్రైవేట్ సెక్టార్స్లో. అదే ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళి అడగండి, ఐసిఐసిఐ బ్యాంకుకి వెళ్ళి అడగండి, సమాధానం మనకు ఎలా వస్తుందో తెలుస్తుంది. ప్రైవేటు సెక్టార్సు కొద్దిగా అణిగమణిగి తప్పు వాడిది కాకపోయినా, ప్లీజ్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇంకోసారి మీకు ఈ కష్టం కలగకుండా చూస్తాం సార్ అని వాడు రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అదే గవర్నమెంట్ ఉద్యోగి టెలిఫోన్ ఆఫీస్కి వెళ్ళి చెప్పండి, వాడి కాలు మీద కాలు వేసుకొని వాడు చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుందో, ఆ బిల్లా అక్కడ గట్టు అని తలకాయ ఊపుతాడు. అక్కడ 100 కౌంటర్లు ఉంటాయి, వీడి తలకాయ ఊపి అక్కడ గట్టు అంటే ఏ కౌంటరు? అదే ప్రైవేట్ సెక్టార్స్కి వెళ్ళండి, సార్ అక్కడ 4వ నెంబర్ కౌంటర్ ఉంది కదా, ఆ 4వ నెంబర్ కౌంటర్లో రిసిప్ట్ తీసుకొని 6లోకి వెళ్ళి క్యాష్ 6వ నెంబర్ కౌంటర్లో క్యాష్ డ్రా చేసుకోండి అని చెప్తాడు. ఆ మొక్క వీడు చెప్తాడా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు? చెప్పడు. ఎందుకని? వీడికి చెల్లుతుంది. అది ప్రైవేట్ సెక్టారు. వాడి మీద మనం కంప్లైంట్ ఇస్తే వాడి చెల్లదు. క్షణాల మీద తీసేస్తారు, యాక్షన్ తీసుకుంటారు, క్షణాల మీద ఉద్యోగం తీసేస్తారు. అదే గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి 1,00,000 ఉంటాయి. మనం వాడి మీద ఒక కంప్లైంట్ పెట్టినంత మాత్రాన వాడిని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోరు. దానికి 1,00,000 ప్రొసీడింగ్స్ ఉంటాయి. అలా తనకి చెల్లుబాటు అవుతుంది అనుకున్న చోట మాత్రమే ఆ నోరు మెదపటం జరుగుతుంది. ఇది ఒక రకమైన మానసిక పైశాచికత్వం అని చెప్పచ్చు నిర్మోహమాటంగా. అది ఒక రకమైనటువంటి జబ్బు, వ్యాధి లక్షణం. అది సైకియాట్రిక్ ప్రాబ్లం. అతనే ఒక ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం, వాడు కానిస్టేబుల్ అనుకుందాం. ఎస్ఐ దగ్గర అరుస్తాడా? ఎస్పీ దగ్గర అరుస్తాడా? కమిషనర్ దగ్గర అరుస్తాడా? అదే హోంగార్డు దగ్గరికి వచ్చేసరికి అరుస్తాడు. కారణం ఏమిటి? ఓ అరటిపండి బళ్ళవాడ మీద, లేకపోతే ఇంకోటి మీద కనిపిస్తుంది వాడి ప్రతాపం. ఎందుకనంటే వాడికి ఇక్కడ చెల్లుబాటు అవుతుంది కనుక, తన పైవాడ దగ్గర చెల్లుబాటు అవ్వదు కనుక. అంటే కోపము అనబడేటువంటిది ప్రతి మనిషిలోనూ కామన్గా ఉండేటువంటిదే. అయితే అనుకూలమైనటువంటి సమయంలో అది బయటకు వస్తుంది, తనకి అనుకూలం కాని సమయంలో బయటికి రాదు. అదే కమిషనర్ పిలిచి తిట్టాడు అనుకోండి, కానిస్టేబుల్ ఏం చెప్తాడు? తలకాయ ఉంచుకుంటాడు, చేతులు కట్టుకుంటాడు, వంగి వంగి నమస్కారం చేస్తాడు, క్షమాపణ అడుగుతాడు. కానీ తప్పు పాపం వీడిదేం కాదు. అయినా సరే ఈ రకముగా ఆ హ్యూమన్ బిహేవియర్ అలా బయటపడుతుంది సందర్భోచితంగా. అలా బయటపడేసుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ మృగశిర నక్షత్రం లేక జాతకంలో చంద్రుడు చెడ్డ ప్రదేశముల ఎందుండుట, లేక చంద్రుడు నీచ ఎందుండుట వల్ల కలిగేది. అలా తిట్టి పైశాచిక ఆనందం పొందటం. తిడితే గొడవ అవుతుందని తెలుసు, జైల్లో పెడతారని తెలుసు, లేదా ఆ పిల్లవాడు తాలూకు వాళ్ళు వచ్చి చావు కొడతారని తెలుసు. అయినా సరే మూర్ఖత్వంతో ఇవాళ మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. ఆ టీచర్లు పిల్లల్ని కొట్టడం, చిన్నవాడని కూడా చూడకుండా దబా బాధితే వాడికి ఎక్కడో దెబ్బ తగలటం, పెద్దవాడు రావటం, దండించటం ఇత్యాది ఇబ్బందులు అనబడేటువంటివి జరిగినవి అనేకం చూస్తూ ఉన్నాం. ఆ మూర్ఖత్వం అన్నమాట. అంటే ఒళ్ళు తెలియనటువంటి క్రోధ గుణం.
ఎందుకంటే కోపానికి, మూర్ఖత్వానికి పరాకాష్ట కుజగ్రహం. ఆ కుజగ్రహం యొక్క బలాలు జాతకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు, చంద్రగ్రహము యొక్క దోషములు బలంగా కనిపిస్తున్నప్పుడు ఈ రకములైనటువంటి లక్షణములు ఆటోమేటిక్గా బయటికి ఉబుకుకుంటూ వస్తాయి. ఇంకా కొంతమంది ఉంటారు తెలివి తక్కువ వాళ్ళు. తెలివి తక్కువతనాన్ని ఇచ్చేటువంటిది కూడా కుజగ్రహం యొక్క లక్షణమే. ఆ మూర్ఖత్వం వల్ల, మొండితనం వల్ల తనలో ఉన్నటువంటి తెలివి అనబడేటువంటిది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, కాసేపు ఆగిపోతూ ఉంటుంది. అష్టమంలో కుజుడున్నా, సప్తమంలో కుజుడున్నా, లగ్నంలో కుజుడున్నా, అష్టమ కుజదృష్టి ఉన్నా, అవి దోషస్థానం గనక అయ్యుంటే ఈ రకములైనటువంటి ఫలితాలు వస్తాయి. మూర్ఖత్వానికి పరాకాష్ఠగా, మొండిగా వాదించటం, ప్రాణం పోయినా నోట్లో నుంచి సమాధానం మాత్రం రాదు. అక్కడక్కడక్కడక్కడ ఆ పదం చుట్టూ తిరుగుతూ ఉంటారు తప్ప ఆన్సర్ మాత్రం చెప్పరు. అది వాళ్ళల్లో ఉండేటువంటి అతిపెద్ద లోపగుణం అష్టమంలో కుజుడు ఉంటే. ఇలా ఒక్కొక్క స్థానంలో కుజుడు ఉన్నందువల్ల ఒక్కొక్క ఫలితం. ఇక్కడ ఈ జాతకులు అవి మళ్ళీ ధన సంపాదన కానీ, ఆరోగ్యం కానీ, శారీరక దృఢత్వం కానీ, ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే దీక్ష కానీ. అదే చూడండి మొన్న అందుకే అంటారు కదా మనకు సామెత ఉంది తెలుగులో, రాజు కన్నా బలవంతుడు ఎవరు అంటే మొండివాడు అన్నారు. చంపుతావా చంపుకోపో, కొడతావా కొట్టుకోపో, శిక్షేస్తావా వేసుకోపో, ఇంకా చెయ్యగలిగింది ఏముంది అక్కడ. అందుకని రాజు కన్నా బలవంతుడు మొండివాడు అని. ఆ మొండి ఘటానికి ప్రతీక కుజగ్రహ దోషంతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. ఏముంది చిన్న తేడా, పురుషుడికుండి స్త్రీకి లేకపోతే మొగుడు దానిది అంటాడు, దానికుండి వీడికి లేకపోతే అది వీడిది అంటుంది. కాకపోతే ఆ అమ్మాయి వెళ్ళి చెప్పుకుంటానికి అవకాశం ఉంటుంది, వీడు నలుగురిలో చెప్పుకుంటానికి అవకాశం ఉండదు. ఏదో బాత్రూమ్కి వెళ్తే కాలు జారి కింద పడ్డానికి దెబ్బ తగిలింది అంటాడు, కానీ అపడాల కర్ర ఇసిరితే తగిలింది అని చెప్పుకోగలడా? ఈ రకములైనటువంటి ఫలితాలు. అలా చెప్పుకునేటువంటి వీక్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఒక్కళ్ళు అర 100 కోటికి ఎవరో ఒక్కడు ఉంటాడు. కనుక ఈ రకములైనటువంటి ఫలితాలు. సంపాదనకి లోపం ఉండదు, మళ్ళీ కష్టపడి పని చేయటానికి లోపం ఉండదు, మొండి పనులు చేయటానికి వెనకాడే లక్షణం ఉండదు. ఒక పని చెప్పామంటే ఆ పని అయ్యేదాకా ఒళ్ళొంచి కష్టపడగలిగేటువంటి లక్షణాలు ఉంటాయి. అలవోకగా అబద్ధాలు చెప్పేటువంటి లక్షణం ఉంటుంది. సరదాగా కూడా చెప్తారు. అసలు ఇందాక వస్తుంటే 2 కుక్కలు ఎంబడి పడ్డాయి, అది ఒక్క ఎగిరెగిరి కాలుతో తన్నటానికి ప్రయత్నం చేసేసరికి అది పారిపోయింది, కరుస్తుందేమో అని భయపడ్డాను. అంతా ఉత్తిదే. ఏదో ఒక రకమైనటువంటి ఎగ్జాజరేషన్ అన్నమాట. తన గురించి తాను గొప్ప చెప్పుకోవటం, తన గురించి నలుగురు మాట్లాడుకోవటం, తన గురించి నలుగురు అబ్బా అనటం, అనిపించుకోవాలి, ఒక గుర్తింపు కలగాలి అని తాపత్రయపడేటువంటి లక్షణం. ఫస్ట్ చెప్పాం కదా, పెళ్లి దగ్గరికి వస్తాడు, భోజనాల దగ్గర గొడవ పెట్టుకుంటాడు, 10 మందిలోకి వస్తాడు, ఓ శుభకార్యం దగ్గర గొడవ పెట్టుకుంటాడు. ఒక్కసారిగా వాయస్సు పెంచి నలుగురిలోనూ ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నమాట లోపాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కూడా తెలియకుండానే కీర్తి కండూతి ఉన్నది అని చెప్పవచ్చు. ఆ కీర్తి కోసమే కదా, ఆ గుర్తింపు కోసం, ఆ వాల్యూ కోసమే కదా ఈ ప్రయత్నాలు చేసేది. ఇటువంటి వ్యక్తులు గనక పొలిటికల్ లీడర్స్ అయితే, మృగశిర నక్షత్రంలో చాలామంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు. కుజగ్రహ, శనిగ్రహ, శుక్రగ్రహ బలాలు విశేషంగా ఉన్నటువంటి వాళ్ళే పొలిటికల్ ఇన్స్టింక్ట్స్లోకి దిగటం అనబడేటువంటిది జరుగుతుంది. కనుకనే వీళ్ళు రౌడీలు, గోండాగిరి, రౌడీయిజం, కత్తులు కటార్లతో ఫైటింగులు, కొట్టటాలు, హింసించటాలు, అబద్ధాలు చెప్పటాలు, మోసం చేయటాలు, నెత్తిన చేయబెట్టటాలు, దొంగతనం చేయటాలు, కూట సాక్ష్యాలు చెప్పటాలు, ఇవన్నీ కుజగ్రహం యొక్క క్వాలిటీస్. ఇవన్నీ కూడా అధికారుల్లో మనకంటే కనిపిస్తూ ఉంటాయి. దోషం ఉన్నటువంటి అధికారుల్లో ఎక్కువ భాగం. నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు లేకపోతే సమాజం ఉంటుందా? నిజాయితీ ఉంటుంది, అలాగే దానికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రపంచం మంచి చెడు రెండూ ఉంటాయి. నారద మహర్షి అడిగారు శ్రీమన్నారాయణుని, దేవా, సర్వం సృష్టి చేయగలిగినటువంటి అధికారివి కదా, అంతా నీ చేతిలోనే ఉంది కదా, ఈ మంచి చెడు అనేవి 2 పెట్టడం ఎందుకయ్యా? ఒక్క చెడో లేకపోతే ఒక్క మంచో పెట్టచ్చు కదా, చెడు పెడితే నష్టం కనుక ఒక్క మంచినే పెట్టచ్చు కదా అన్నాడు. మంచి లేకపోతే ఇది చెడని నీకెలా తెలుస్తుంది నారదా అని ప్రశ్నించారు నారాయణమూర్తి.
మీరు కూడా ఆలోచించండి ఇంకో ఎపిసోడ్ దాకా. మంచి అనేది లేకపోతే ఇది చెడు అని మనకు ఎలా తెలుస్తుంది? కొట్టకుండా ఉండటం మంచి అనేది ఉంటేనేగా కొడితే చెడు అని తెలిసేది. లేకపోతే ఇది కొడితే చెడు కాదు అని నీకు అనిపించింది అనుకో, కొడతాంగా. ఎదటి వ్యక్తికి ₹1 పెట్టడం మంచి అని ఉన్నది, పెట్టకపోవటం చెడు అని ఉన్నది. ఒకవేళ చెడు అనేది లేకపోతే పెట్టడం మానేశామనుకోండి, అది చెడు అని మనకెలా తెలుస్తుంది? పుణ్యం అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఎప్పుడు కూడా మంచి ఉంటేనే చెడు. అందుకనే మీరు ఏ కాలమైనా ఏ యుగమైనా సరే తీసుకోండి, ఏ యుగం తీసుకున్నా ఏ మనవంతరం తీసుకున్నా కూడా ఆస్తికుడు నాస్తికుడు ఇద్దరి మధ్య ఎప్పుడూ జరిగినాయి ఫైటింగ్స్. నువ్వు దైవం కాదు అన్నాడు రావణాసురుడు, రామాయణం నడిచింది త్రేతాయుగం. నువ్వు దేవుడివి కాదు అన్నారు కృష్ణ పరమాత్మని, నడిచింది యుద్ధం. అదే మనకి ద్వాపరం భారతం. ఇవాళ మనకి నువ్వు దేవుడు కాదు అంటున్నారు, ఈయన దేవుడు అంటున్నారు. దేవుణ్ణి దేవుడు కాదు అనినేమో నిరూపిస్తున్నాం, మనిషిని దేవుడు అని పూజిస్తున్నాం. అంటే అన్ని యుగాల కన్నా కలియుగం ఇంకా చాలా గొప్పది, ఇంకా బాగా ముందుకెళ్ళింది. కానీ కృతయుగం కన్నా త్రేతాయుగం, త్రేతాయుగం కన్నా ద్వాపర యుగం, ద్వాపర యుగం కన్నా కలియుగంలో తొందరగా మోక్షాన్ని ముక్తిని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కోట్లాది సంవత్సరాల ఆయు ప్రమాణాలు ఉండేవి గనక లక్షలాది సంవత్సరాలు తపస్సు చేయాలి. తరువాత లక్షలాది సంవత్సరాల ఆయుర్దాయం వచ్చింది కనుక వేలాది సంవత్సరాల తపస్సు. వేలాది సంవత్సరాల ఆయుర్దాయం వచ్చినప్పుడు వందలాది సంవత్సరాల తపస్సు. ఇప్పుడు 100 సంవత్సరాలే కనుక దశాప్రమాణమైనటువంటి తపస్సు. సింగిల్ డిజిట్లో చేసినా కూడా ఇవాళ ఫలితాలు మానవుడికి కలుగుతానికి కారణం ఏమిటంటే కాలం స్వల్పమైంది, విద్యలు బాగా ఎక్కువగా కానీ అల్పశ్చ కాల బహవశ్చ విద్యా. కనుక మంచి ఉన్నప్పుడే చెడు గురించి తెలుస్తుంది, చెడు ఉన్నప్పుడే మంచికి ప్రాముఖ్యత వస్తుంది. రావణాసురుడు లేకపోతే రామావతారం ఉన్నదా మనకి? కౌరవులు లేకపోతే పాండవులకి కృష్ణుడికి ఆ రూపం మనకు గోచరిచ్చేదా? అవతారాన్ని మనం ఆస్వాదించగలిగే వాళ్ళమా? చెడు ఉంటేనే మంచికి బలం అనబడేటువంటిది చేకూరుతుంది. అలాగే పాపం ఉంటేనే పుణ్యానికి బలం చేకూరుతుంది. కనీసం పాపభీతి వల్లన్నా పుణ్యం చేస్తాం. కనుక కొట్టడం పాపం అనేది తెలిస్తేగా ఇంకొకరిని ప్రేమిస్తే పుణ్యము అని ప్రేమించటం అనబడేటువంటి జరుగుతుంది అని నారాయణమూర్తి చెబితే, ఆహా నీ సృష్టి విన్యాసం నాయన, దీన్నే విష్ణుమాయ అంటారు. మరి వీళ్ళు ఏం చేయాలి? దుర్గా విష్ణుమాయేతి శబ్దిత. విష్ణుమాయ పోవాలంటే దుర్గారామం చేయమన్నారు. దుర్గా దుర్గేతి దుర్గేతి దుర్గా రామ పరమ్మను యో జపేత్ సతతం దుర్గా జీవన్ముక్త సమానవ అని. దుర్గా 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 అనుకుంటుంటే చాలు జీవన్ముక్తి కలుగుతుంది అని చెప్పారు. సరే, మన సబ్జెక్ట్ అది కాదు కనుక ఆధ్యాత్మిక ప్రవచనాల్లోకి మనం వెళ్ళటంలా. అలా మంచి లక్షణములు చెడ్డ లక్షణములు రెండు ప్రోధి చేసుకుని ఉండేటువంటి లక్షణమే హేమరగశిర నక్షత్రం. ఎందుకంటే రాశులు రెండు పాదాలేమో మకర రాశిలో ఉంటున్నాయి, 2 పాదాలు కుంభరాశిలో ఉంటున్నాయి. మళ్ళీ సింహ కన్య తుల వృశ్చిక నవాంశంలో చంద్రుడు నీచంలో పట్టడం జరుగుతూ ఉన్నది. చంద్రుడు 4వ పాదం కనుక వీళ్ళు పగడమణిని ధరించటం, కుజగ్రహ జపం చేసి దానం ఇవ్వటం, ఆయనది ఎర్రటి వస్త్రం కనుక ఎర్రటి వర్ణాలు వాడకుండా ఉండటం, ర్యాష్ డ్రైవింగ్ జోలికి పోకుండా ఉండటం, నోరు సంబాడింపులో పెట్టుకోవటం, బాగా ఉద్రేకపూరితమైన స్వభావం ఉన్నటువంటి వాళ్ళైతే తెల్ల పగడం ధరించండి. భయము ఆందోళన పిరికి లక్షణములు ఉన్నటువంటి వాళ్ళైతే ఎర్ర పగడం ధరించండి. పగడమాల ధరించటం, పగడతో జపం చేయటం, 9 ముఖములు లేక 11 ముఖముల రుద్రాక్ష గణేశముఖి రుద్రాక్ష ధరించటం, పగడంతో చేసిన గణపతి ప్రతిమను పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా కుజగ్రహ దోష పరిహారాన్ని ఇవ్వటమే కాకుండా సత్ఫలితములను యోగములను కూడా చక్కగా మెండుగా కలగజేస్తాయి. జాతి నవరత్నాలు కావాలన్నా, రుద్రాక్షలు కావాలన్నా, జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలన్నా, వాస్తు గురించి తెలుసుకోవాలన్నా, యంత్రములు రత్నములు మొదలగు 1374 రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠము రుద్రాక్ష సాలాణ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ SBI బ్యాంక్. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.